G7 దేశాల సమిట్, దేశాధినేతలతో మోదీ భేటీ, రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ. హడావుడు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలని యోచన. ఐఐసి ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 48,000 కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తింపు. కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తింపు. వీటిలో కొన్నిటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు. కేటీఆర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి, మరో వ్యక్తి పిటిషన్లు. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం. విచారణ 4 వారాలకు వాయిదా. ఫ్రెండ్స్, ఎంత దారుణం. తెలంగాణ రాకముందు మనం కొన్ని ఫోటోలు చూసినాం కదా, మన కేటీఆర్ గారి. కవితక్కనేమో సొంత ప్లాట్ లేదంటది. సో వెల్కమ్ గిరీష్ బాయ్. సో అన్న, తెలంగాణ రాకముందు ముడతల షర్టుతో చూసినాం మనము కేటీఆర్ అన్నను. కవితక్కకి ఫ్లాట్ లేదని అన్నది, 20 లక్షల వాచ్ పెడుతుంది. సో ఇప్పుడు చూస్తే ఆయన కొడుకు కూడా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి, మరి కొడుకుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది కమామిషం. హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఆయన ఎమ్మెల్యేగానే కేకే మహేందర్. నాకు ఒక చిన్న జ్ఞాపకం. కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లలో మొత్తం బ్యాక్గ్రౌండ్ పనిచేసుకొని ఎలక్షన్లల్లో, అంటే ఈ తెలంగాణ మూమెంట్కి, టీఆర్ఎస్కి మొత్తం ఫండింగ్ ఇచ్చి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక, ఏదో సామెత ఉంటుంది కదా, ఏదో గద్దోలు ఎత్తుకపోయిండు, కాకులు పెట్టిన గూళ్ళల్లో గద్దల, ఏదో సంథింగ్, ఏదో ఈయన వచ్చి కూర్చున్నాడు. పాపం కేకే మహేందర్ రెడ్డి ఎంత త్యాగం చేసిండో. వాళ్ళ ఇంట్లో పాపం మీటింగ్కి నేను అటెండ్ అయినా ఒకరోజు. ఆ రోజు కోదండరామ్ సారు, ఉద్యోగ సంఘాలు, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నాం. ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మనం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి అన్నీ పైసలు పెట్టినరు, పానాలు పెట్టినరు, టైం పెట్టినరు, ఊరూరు తిరిగినరు, అన్నీ చేసుకున్నాక వచ్చి గద్దలెక్క అందుకపోయాడు. ఇది కథ. ఇది ఏమైందంటే, ఈ కేసు మనకు తెలిసింది. వాళ్ళు కేకే మహేందర్ రెడ్డి గారు ఫైల్ చేసినప్పుడు అంటే మనకు సూచన ఉన్నది దీని మీద. ఈ పంచాయతీ ఏంటంటే, ఇది కేటీఆర్కు సుపుత్రుడు ఉన్నాడు కదా, అనవసరంగా రాజకీయాల లాగాల్సి వస్తుంది. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలని గుంజుడు, కుటుంబ సభ్యులను గుంజుడు. బట్ ఇక కోర్టులనే పోయిన తర్వాత దీన్ని డిస్కస్ చేయక తెలంగాణ ప్రజలకు, అట్లీస్ట్ తెలుగు ప్రజలకు మనం నిజం నిర్భయంగా చెప్తాం కాబట్టి చెప్తున్నాం. హిమాన్షు మొన్ననే 18 ఇయర్స్ వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ కేటీఆర్ మీద ఆయన డిపెండెంట్ లేడు, నా మీద డిపెండెంట్ కేవలం నా వైఫ్, నా కూతురే అని చెప్పి కేటీఆర్ ఇదే పేపర్లో వచ్చింది. నేను చెప్పింది కూడా ఈ పేపర్లో వచ్చింది. సో మళ్ళీ డిపెండెంట్ లేనోడు ఇంత ఆస్తులు ఎట్లొచ్చినాయి? 10 ఎకరాల భూమి 30 లక్షలకు, దాని తర్వాత ఇంకా ఏదో 88 లక్షలకు కొన్ని ఎకరాల భూమి ఎట్లా కొన్నాడు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి ఈయన ఇచ్చిన అఫిడవిటా మళ్ళీ ఏదో బరాల్ కష్టపడ్డాడు. బాలకార్మికుడేమో కదా, అంటే చిన్నప్పటి నుంచి ఆయన మరి నరేంద్ర మోడీ లెక్క ఏమన్నా ఛాయ్ అమ్మిండు అట్లా ఏమన్నా అంటే మనకు తెలియకుండా ఏమన్నా. బాలకార్మికుడు ఉన్నా అది చట్ట విరుద్ధం, తండ్రిని లోపలేయాలి. అంటే చదివిపిచ్చే స్తోమతున్నప్పుడు నేను దాన్ని ఒప్పుకోను గిరీష్ భాయ్. బాలకార్మికుడు అంటే ఎందుకు వనికి రాకుండా చేసే ఇప్పటి చదువులు చదువుకొని వేస్ట్ గాలుగా అయిపోయి ఏం రాక నాశనం అయ్యేటోడు కాదు. నేను దాన్ని ఒప్పుకోను. ఏ చట్టమైన చెప్పని, ఏదని చెప్పని, చిన్నప్పటి నుంచి కష్టపడి కొద్దో గొప్ప కష్టపడి చదువుకుంటూ, చదువు అంటే అదే కదా, జీవితాన్ని ఇచ్చేది చదువు. ఇప్పుడు ఆ పిల్లగాడు మేజర్ అయింది కాబట్టి, నా మీద డిపెండెంట్ లేడు అని అన్నాడు కాబట్టి, లొల్లు ఎందుకు అవుతుంది అని అంటే, కుటుంబ సభ్యులను ఎందుకు గుంజుతారు అని అంటే, వెనకటికి ఇది నేను ఈ ఛానల్ పెట్టకముందు ఫేస్బుక్లలో కూడా చాలాసార్లు అప్పుడు నేను లైవ్ వస్తుండే మాట్లాడిన. స్కూల్కి పోయేటోడు సెక్రటేరియట్కి పోతే కిరికిరి అవుతుంది కదా.
రాజకీయ వర్గాలల్లో లొల్లి శురువు అవుతుంది. సో ఈ ఆస్తులు ఏడికైనా వచ్చినాయి, సోర్స్ చెప్పలేదు కాబట్టి ఎలక్షన్లో మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేసిరు కాబట్టి, అఫిడవిట్ల తప్పుడు చేసిరు కాబట్టి మీ సభ్యత్వం రద్దు కావాలా అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి వేసిన పిటిషన్లో ఈయనకు నోటీసులు వచ్చినాయి. అయితే కేకే మహేందర్ రెడ్డి గారు ఒకటి మర్చిపోయారు ఏంటంటే, మాకు తెలుసు ఎప్పుడు ఏది మాట్లాడాలి, అందుకే నేనే చెప్పిన అసలు మీ 99 కాంగ్రెస్ మందిని మీ సభ్యత్వం రద్దు చేయాలని అన్న. ఆస్తులు ఏడికైనా వచ్చినాయి అని చెప్పి మీరు అడుగుతున్నారు. మీరు మాకు ఓటేస్తే మీకు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు లంచం ఇస్తానన్నారు. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేది అయితే ఇప్పుడు సెకండ్ పేపర్లో క్లియర్ కట్గా రాసిరన్న. నిన్ననే మనం చిత్రగుప్తులు ఇది డిస్కస్ చేసినాం, కాకపోతే మన జై గారు కట్ చేసి పెట్టలే. ఏమరాబాయ్ జై చూసినావా, మనం లేట్ అయిపోతే గిల్లు ఇట్లా వచ్చేస్తారు. అది పెట్టేది ఉండే నిన్న, అయిపోతుండే. సో నిన్న అది కట్ చేసి పెట్టేది ఉండే. ఏదది కేటీఆర్ది ఏది మళ్ళీ డిఆర్సి అక్కడ ఫస్ట్ పేజీకి వెళ్ళి రెండో పేజే ఉందన్న కేటీఆర్ నోటీస్, హైకోర్టు నోటీస్. ఇగో ఇక్కడ రాసిన భార్య పైన మైనర్ కుమార్తె. షాయద్ ఇక్కడ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ అనుకుంటా. ఎస్, ఆంధ్రజ్యోతి పేపర్లో వివరణ గట్టిగా ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కదా, సో వెలుగు రాయది గట్టిగా, వెలుగు గట్టిగా రాయది. మళ్ళీ తెలంగాణ జ్యోతిలు ఎందుకు రాసిరో నాకు తెలియదు. ఎన్నోనో రాసిర్రు ఫ్రెండ్స్, ఇది నేను చదివిన కారులో వచ్చేటప్పుడు. ఇప్పుడే చూసుకుంటూనే వచ్చిన శ్రీధర్ అన్న నేను. సరేలే. అయితే ఇంట్లో ఆయన చెప్పిండు ఆర్టికల్ 123 సెక్షన్ 1 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ఆర్ 61 1951 ఎస్, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారము నువ్వు బ్రైబ్ చేసినావు ఓటర్లని, హిందుస్థాన్ ఓటర్లను బ్రైబ్ చేసినావు అని చెప్పి మేము గంభీరమైన ఆరోపణలు చేసుడు కాదు, కన్ఫర్మ్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే మీరు గ్యారంటీ కార్డులు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఈ నోటీసులు వాస్తవం అయితే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు చేయాలా అని చెప్పి నేను నిన్న కూడానే మాట్లాడినా. నేనైతే కులేయాం నిన్న భారతీయ జనతా పార్టీకి, ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీకు యాక్ట్ ఉన్నది, చట్టం ఉన్నది, చట్టం ప్రకారం వీళ్ళ సభ్యత్వం రద్దు చేసే కెపాసిటీ ఉన్నది, వీళ్ళ సభ్యత్వం రద్దు చేస్తున్నామని చెప్పి ఒక లేఖ రాసి రాష్ట్రపతికి పంపుర్రి. రాష్ట్రపతికి పంపి వీళ్ళ సభ్యత్వం రద్దు చేయండి. రద్దు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు కోర్టులకు పోతారు. లెట్ ద కోర్ట్ డిసైడ్, వీళ్ళ ఆటలో వీళ్ళనే పెట్టాలి. లెట్ ద కోర్ట్స్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్, బికాస్ దే హ్యావ్ వైలేటెడ్ ది యాక్ట్. యాక్ట్ వైలేషన్ క్లియర్ కట్గా కనబడ్డది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు రేవంత్ అన్న చేసింది తప్పు, అది శిక్ష అనుభవించాలి అని అంటే కాంగ్రెస్ యావత్ ఏఐసిసి దీనికి శిక్షకు అర్హులు. అవును, అలా సభ్యత్వం రద్దు ఖచ్చితంగా కావాల్సిందే. వీళ్ళకే తెలుసు అనుకుంటారు చట్టాలు. వీళ్ళ చట్టాలు వీళ్ళకి చెప్పుడు స్టార్ట్ చేస్తే ఒక గిరీష్ గాడు పక్షపాతి అని అంటారు నన్ను. నేను ఏడ పక్షపాతిని ఉన్న శ్రీధర్ అన్న, వీళ్ళు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం ఎట్లయితుందో చెప్పుడు నాకు ఒక మాట.